सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पंचदशी मूडव अध्यायं पंचकोश विवेक प्रकरणं 10వ श्लोकं। कदाचित् कद्वतो नात्मा स्यादानन्दमयो स्वयं बिम्बभूतो य आनन्द आत्मासौ सर्वदा स्थितेः। पंचकोश विलक्षण आत्मा। విలక్షణమంటే భిన్నమైనటువంటిది అని అర్థం. పంచకోశాల కంటే వేరైనటువంటి ఆత్మ స్వరూపమే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అన్నమయ కోశము ఒక గుహ లాంటిది. దాని లోపల ప్రాణమయ కోశము మరొక గుహ లాంటిది. దాని లోపల మనోమయ కోశము మరొక గుహ లాంటిది. హౌస్ నెంబర్ 4 విజ్ఞానమయ కోశం మనస్సు లోపల ఉన్నటువంటిది, ఇంకా సూక్ష్మమైనటువంటిది. విజ్ఞానమయ కోశం మరొక గుహ లాంటిది. చివరికి ఆనందమయ కోశం కూడా ఒక చివరి ప్రాకారంలాగా, గుడికి ఎట్లాగైతే ప్రాకారాలు ఉంటాయో అదేవిధంగా మనకి ఈ కోశాలు కూడా ప్రాకారంలాగా. గర్భగుడిలో ఉంటాడు మూల విరాట్. అదేవిధంగా ఇక్కడ ఆత్మ అనేది మూల విరాట్ లాగా ఆ గుహయందు స్థితమై ఉన్నది అన్నారు. ఇవన్నీ కూడా మనకు తటస్థ లక్షణాలుగా మనం చూసుకోవాలి. ఎందుకని తటస్థ లక్షణాలు అంటే, స్వరూప లక్షణాన్ని మనం నామరూపాలు లేనటువంటిది, అది దాన్ని గ్రహించడం కష్టం కనుక, ఎలాగైతే గర్భగృహంలో మూర్తి నలుపుగా ఉంటుంది, మనకు తెలియదు, చీకటిగా కూడా ఉంటుంది, ట్యూబ్ లైట్లు పెట్టకూడదు. అక్కడ ఆభరణాలన్నీ వేస్తారు. అక్కడ అమ్మవారికి, జ్ఞానేశ్వరి అమ్మవారికి వేసినట్టుగా ఆభరణాల మెరుపులో అక్కడ అమ్మవారు ఉంది అని గ్రహిస్తాం. ఆవిడ మూర్తి మనకు పూర్తిగా కనపడదు చూడండి. అందుకే నల్లరాయితో చేస్తారు. పాలరాయితో చేయడం విగ్రహం గర్భగృహంలో ఎక్కడ పెట్టరు ఆగమ శాస్త్ర ప్రకారం. అందుకని దీపారాధన ఇస్తాం. ఆ దీపారాధన చూపించే ద్వారా మనకు ఆ మూర్తి కనపడుతుందాం. ఆ దీపారాధన ఏం తెలియజేస్తుందంటే మహావాక్యం అని మనం చెప్పుకోవాలి. వేదాంతంలో అన్వయం చేసుకోవాలి. మహావాక్యం అనే ఆ దీపం మనకు ఆత్మని తెలియజేస్తుంది. ఆ నలుపు అనేటువంటిది అది మనకు కనపడదు చీకట్లో. ఆ దీపంలోనే ఆ మూర్తి కనపడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మ పంచకోశాల ద్వారా మనం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని వెళుతూ వెళుతూ లోపలికి అర్థం చేసుకుంటే ఆ ఆత్మస్వరూపం మనకు బోధపడుతుంది అని ఇక్కడ ఆనందమయ కోశాన్ని కూడా నా ఆత్మ అని చెప్పి నిర్ణయం చేసేసాం. 5 కోశాలు అనాత్మ అయిపోయినాయి. ఇప్పుడు పూర్వపక్షి వస్తాడు.
బాగానే ఉందండి, ఇవన్నీ అనాత్మే, అవన్నీ ఆత్మ కాదు, ఒప్పుకుంటాను అన్నాడు. ఈ 10వ శ్లోకంలో మనకు చివరగా అసౌ సర్వదా స్థితే ఆత్మ అన్నారు. అక్కడి నుంచి మనకు ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఆనందమయ కోశంలో మనకు కలిగేటటువంటి ఆనందము ఎప్పుడూ ఉండదు కనుక అది ఆత్మ కాదు. ఈ ఆత్మ స్వరూపానందము ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు. అక్కడ ఒక చిన్న విషయం మనం గ్రహించాలి. ఆనందమయ కోశంలో వచ్చేటటువంటి ఆనందం అది వృత్తి, విషయ వృత్తి వస్తుంది మొదట. ఘట వృత్తి, పట వృత్తి. వృత్తి అంటే ఆలోచన. ఇక్కడే ఫల వ్యాప్తి, వృత్తి వ్యాప్తి అని అంటారు. ఇక్కడ నా చేతిలో ఒక బుక్ మార్కర్ దొరికింది నాకు. ఇప్పుడు ఈ బుక్ మార్కర్ ఉందనుకోండి, ఇది వృత్తి, జ్ఞానం వస్తుంది, ముందు వృత్తి వస్తుంది. బుక్ మార్కర్ వృత్తి అంటాం. లేక క్లిప్ వృత్తి అనుకోండి, ఇది క్లిప్ వృత్తి. ముందు మీ అందరికీ క్లిప్ వృత్తి రావాలి. ఎలా వచ్చిందంటే కళ్ళు చూసినాయి. కళ్ళు ఎలా చూసినాయి అంటే మనస్సు కళ్ళ ద్వారా చూసింది, కళ్ళు చూడలే. కళ్ళు ద్వారా మనస్సు చూసింది. మనస్సులో ఒక వృత్తి ఏర్పడింది, ఆలోచన ఏర్పడింది. వృత్తి మనస్సులోనే ఏర్పడుతుంది. ఆ వృత్తి అనేది జడం స్వతహాగా. ఆలోచన అంటాం వృత్తి అంటే. వృత్తికి అనేక అర్థాలు ఉన్నాయి. వృత్తి అంటే ఉద్యోగాన్ని కూడా వృత్తి అంటారు. ఇక్కడ వృత్తి అంటే ఆలోచన. ఆలోచన వృత్తి అనేది మనసులో పుట్టేది. మనసు జడమైనప్పుడు ఆ వృత్తి ఎట్లా బయటకు వచ్చింది? ఇక్కడ వ్యాపించాలి కదా. వ్యాపించాలంటే పొద్దున చెప్పాము, అక్కడ చిదాభాసం, ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ చిదాభాస ఏర్పడినప్పుడు మనస్సు చైతన్యమయ్యి, ఆ చైతన్యమైన మనస్సు వలన అక్కడ వృత్తి ఏర్పడుతుంది. ఆ వృత్తి ఏం చేస్తుందంటే కళ్ళ ద్వారా ఇది వ్యాపిస్తుంది. వ్యాపించగానే ఇప్పుడు నేను క్లిప్ చూపిస్తే మీరు అందరు క్లిప్ చూస్తున్నారు కదా. అక్కడి నుంచి ఇక్కడికి ఒక బీమ్ ఆఫ్ లైట్ లాగా వస్తుంది. వస్తేనే మీకు ఆ వృత్తి వ్యాప్తి అంటారు దాన్ని. ఇది వృత్తి వ్యాప్తి. అందరికీ వృత్తి వ్యాప్తి ఏర్పడింది. ఇప్పుడు మీకు ఇది ఏర్పడిన తర్వాత ఈ క్లిప్ జ్ఞానం వస్తుంది మళ్ళీ. అది వృత్తి జ్ఞానం అంటాం. క్లిప్ జ్ఞానం, పట వృత్తి, పట జ్ఞానం. ఇప్పుడు ఈ వస్త్రం ఉంది, కాషాయ రంగు వస్త్రం చూడంగానే పట వృత్తి అంటాం. పట అంటే వస్త్రం, క్లాత్. ఈ వస్త్రం వృత్తి ఏర్పడి, అవునండి, ఆ వృత్తి జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత ముందేమో వృత్తి ఏర్పడి దాన్ని వ్యాపించి, ఆ వ్యాపించిన తర్వాత అది జ్ఞాన వృత్తిగా మారుతుంది. మీకు నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. పట జ్ఞానం, క్లిప్ జ్ఞానం, ఫోన్ జ్ఞానం, మైక్ జ్ఞానం. అది జ్ఞాన వృత్తిగా మారుతుంది. అందుకని ముందు అర్థాధ్యాస అంటారు, తర్వాత జ్ఞానాధ్యాస అంటారు దీన్ని. ముందు ఇది అర్థ అంటే వస్తువు, అర్థాధ్యాస. ఫస్ట్ ఆబ్జెక్ట్, థాట్ పర్వేడ్స్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. అర్థ అంటే ఇక్కడ మీనింగ్ అని కాదు అర్థం. అర్థ అంటే వస్తువు. ఈ వస్తువు వ్యాపించిన దాన్ని వృత్తి వ్యాప్తి అంటారు. దాని తర్వాత ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. ఆ వృత్తి జ్ఞానం ఏ వస్తువునైతే చూస్తారో ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏర్పడుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వృత్తి జ్ఞానం, ఘట వృత్తి, ఘట జ్ఞానం, పట వృత్తి, పట జ్ఞానం, మైక్ వృత్తి, మైక్ జ్ఞానం. ఇట్లా రకరకాల వృత్తులు ఆ వస్తువుల యొక్క జ్ఞానం ఏర్పడుతుంది. మనం తినే పదార్థాలు కావచ్చు, మనం వాడే పదార్థాలు కావచ్చు, అట్లా ప్రతిదీ ఏర్పడుతుంది అన్నమాట. ఇది జరిగిన తర్వాత దీన్ని వృత్తి వ్యాప్తి అయ్యి తర్వాత జ్ఞానం వచ్చి, నేను
నాకు ఇప్పుడు క్లిప్ తెలుసు, ప్రమాత అయిపోతాను నేను. నోవర్, ఐ నో ద క్లిప్. నాకు క్లిప్ తెలుసు, నాకు ఈ వస్త్రం తెలుసు, నాకు ఈ మైక్ తెలుసు, నాకు ఈ ఫ్యాన్ తెలుసు. ఆ తెలుసు అనేది ఏర్పడుతుంది, తెలియడం అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడింది అంటే, నాకు తెలుసు అన్నాం. ప్రమాత, ఇక్కడ చూడండి త్రిపుటి వస్తుంది. ఎప్పుడైతే వృత్తి వ్యాప్తి జరుగుతుందో త్రిపుటి ఏర్పడుతుంది. త్రిపుటి అంటే ప్రమాత, ప్రమాణం, కళ్ళు ప్రమాణం, ఆ వృత్తి వ్యాపిస్తుంది. వృత్తి కూడా ప్రమాణమే. అది ఇక్కడ ప్రమాణంలాగా ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తుంది మనస్సు నుంచి వచ్చి. ఇది ప్రమేయం. ఈ క్లిప్ అనేది ప్రమేయం, వస్తు, ఆబ్జెక్ట్. ప్రమాత ది సబ్జెక్ట్, ప్రమాణం వృత్తి కళ్ళ ద్వారా పయనించి దీన్ని వ్యాపించి, కనపట్టలేదు కండి ఎక్కడ వ్యాపించింది అన్నాడు. కనపడకపోతే నీ క్లిప్ అని ఎట్లా తెలిసింది? క్లిప్ అని తెలిసింది కాబట్టి వ్యాపించి ఉండాలి. అనుమాన ప్రమాణం వచ్చింది కదా. క్లిప్ జ్ఞానం వచ్చిందా అందరికీ? నాకు రాలేదండి ఎవరన్నా అంటారా? కళ్ళు బాగా పనిచేస్తుంటే తప్పకుండా వస్తుంది. కళ్ళల్లో దోషం లేకపోతే దీని కలర్ కూడా కనపడుతుంది. కనకాంబరం రంగండి అంటాం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఇది కనకాంబరమే, ఇది కనకాంబరం, డార్క్ కనకాంబరం. వచ్చిందా లేదా? ఆ జ్ఞానాన్ని ఫల వ్యాప్తి అంటారు. వస్తువు యొక్క జ్ఞానం, వృత్తి జ్ఞానం ఏర్పడాలి ఫస్ట్. ఆ ఘటవృత్తి ఏర్పడాలి ఘట జ్ఞానానికి, పటవృత్తి ఏర్పడాలి పట జ్ఞానానికి, జలవృత్తి ఏర్పడాలి జల జ్ఞానానికి. ఆ వృత్తి వచ్చిన తర్వాతనే ఆ జ్ఞానం వస్తుంది. అందుకని వృత్తి వ్యాప్తి తర్వాత ఫల వ్యాప్తి వస్తుంది. ఇది కొంచెంత టెక్నికల్. ఘట వ్యాప్తి, వృత్తి వ్యాప్తి. ఘట వ్యాప్తి అంటే వృత్తి వ్యాప్తి. ఘట వృత్తి, అక్కడ జ్ఞానం ఏర్పడి ఘట జ్ఞానం అంటాం. జ్ఞానం వచ్చి ఫల వ్యాప్తి. ఫలమే కదా. ఇప్పుడు దీన్ని చూడటం వల్ల నాకేంటి ఫలం అంటే, ఇది క్లిప్ అని ఫలం నాకు లభించింది. ఫలం అంటే ఇక్కడ జ్ఞానం, నాలెడ్జ్. దీన్ని ఫల వ్యాప్తి అంటారు. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. అర్థమైంది కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఎంతో కష్టపడ్డా. నేను చదువుకున్న రోజుల్లో ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా మళ్ళీ ఇంకా ఏదో వినాలనిపిస్తుంది. తర్వాత చెప్పంగా విని నేను చెప్పంగా నాకు అలవాటైపోయింది. మీకు కూడా అట్లాగే అలవాటైంది. కష్టపడదు. సో వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. ఇప్పుడు ఇందులో మనం ఏం తెలుసుకున్నాము? త్రిపుటి తెలుసుకున్నాం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ప్రమా అంటే జ్ఞానం. 4 ఉంటాయి మొత్తం. ప్రాతో మొదలైతే అన్నీ. ప్రమాత, నోవర్, తెలుసుకునేవాడు. కర్త అన్నా కూడా ప్రమాత అన్న ఒకటే. కర్త అంటే చేసేవాడిని కర్త అంటాం, తెలుసుకునేవాడిని ప్రమాత అంటాం, అంతే. ప్రమాత, నేను ప్రమాతని. ఇప్పుడు మీరందరూ ప్రమాతలే. క్లిప్ని తెలుసుకున్న ప్రమాతలు. ఏం తెలుసుకున్నారండి చెప్పండి? ఏం తెలుసుకున్నారు? క్లిప్ తెలుసుకున్నారు. అప్పుడు క్లిప్ ఏమవుతుంది? ప్రమేయం అవుతుంది. ప్రమేయం అయింది. ఈ ప్రమేయం ఎలా వచ్చింది మనకు? క్లిప్ జ్ఞానం ఎలా వచ్చిందంటే ప్రమాణం వలన వచ్చింది. కళ్ళు మూసుకుంటే ఏమో తెలుస్తుంది? తెలియదు కదా. కళ్ళు తెరిచి కళ్ళు ద్వారా మనసు ఆ వృత్తి పయనించింది. ఎట్లాగైతే దీపం పెట్టి పైన చిల్లులు ఉన్నటువంటి ఏదైనా దీపంది ఉంటాయి కదా, ఇప్పుడు ల్యాంప్స్, అది పెట్టా అనుకోండి, ఆ చిల్లుల ద్వారా నానా చిత్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభా భాస్వరం. ఎక్కడొస్తుంది శ్లోకం? గుడ్, దక్షిణామూర్తి శ్లోకంలో వస్తుంది. అదే ఆ నానా ఛిద్ర ఘటోదరే నేను ఇప్పుడు చెప్పిందంతా. ఏమీ లేదు. అర్థమైందా? ఇప్పుడు ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఇప్పుడు క్లిప్ జ్ఞానాన్ని ప్రమా అంటాం. ప్రమా అంటే జ్ఞానం. ప్రమా నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ప్రమాతని. నాకు జ్ఞానం ఉంది కనుక ప్రమాత. నోవర్ అంటారు ఇంగ్లీష్లో. ఇది నోన్, తెలుసుకోబడిన వస్తువు, తెలిసిన జ్ఞానము, నాలెడ్జ్, ప్రమా.
నోయింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇవన్నీ ఉండాలండి. ఉంటేనే వ్యవహారం నడుస్తుంది. ప్రొద్దున లేచినప్పటి నుంచి ప్రతి పనికి ఇది జరుగుతూ ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది పొద్దున మనం చెప్పింది కర్తృత్వ భోక్తృత్వాన్ని, కర్తృత్వ కరణత్వ, కర్తృత్వ కరణాభ్యాం అన్నప్పుడు ఇంత ఉన్నది. పొద్దున కాలేదు పూర్తి, అది ఎందుకని ఇప్పుడు పూర్తి చేస్తున్నా. సో బుద్ధి అనేటువంటిది అక్కడ కర్తగా ఉంది చూడండి, తెలుసుకునేవాడిగా. మనస్సు కరణంగా పనిచేసింది, వృత్తిని వ్యాపింపజేసి కరణంగా పనిచేసింది. అది ఇష్టమైన వస్తువు గులాబ్ జామ్ అనుకోండి, క్లిప్ అంటే ఏముందండి, గులాబ్ జామ్, రసగుల్లా, ఆనంద వృత్తి అన్నారు. అక్కడ ఉంటే ఏముందండి, ఇక్కడ ఉండాలి, నోట్లోకి వెళ్ళాలి. ఇచ్చతి జానాతి, ఫస్ట్ ఇది రసగుల్లా అని తెలుసుకున్నాడు. బాగుంది, కావాలండి, తినాలనిపిస్తుంది. ఇచ్చతి అంటాడు, కోరుకుంటాడు. యతతే పొందుతాడు. అప్పుడు ప్రతిబింబానం ప్రతిబింబానందం వచ్చి బాగుంది, చాలా ఆనందం. ప్రియ మోద ప్రమోద. ఒకడు 4 తింటుంటాడు, వాడికి షుగర్ ఉండదు. ఇంకోటేమో 2 తినేటప్పుడు వద్దు నాకు షుగర్ ఉంది, ఉంటే వెళ్ళేరా పాపం ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, ఇంకోటి తిను అంటాడు ఈ పక్కవాడు. ప్రియ మోద ప్రమోద అన్నారు. మళ్ళీ అది అయిపోగానే రసగుల్లా అయిపోయింది అనుకోండి, తర్వాత కాసేపటికి రసగుల్లా అని తింటూ కూర్చోలేడుగా, ఆనందం అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఆనందాని కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కాసేపు షాపింగ్ చేసొద్దామా, రిడక్షన్ సేల్ట, షాపింగ్ చేసొద్దామా అన్న వెళతారు. మళ్ళీ ఇంకొక ఆనందం, బిట్టు ఆనంద, బీప్ ఆనందం అంటారు దీన్ని. ఈ డిస్కో లైట్స్ ఉన్నాయి చూసారా, వెలిగి ఆరిపోతుంటాయి. ఈ ప్రతిబింబ ఆనందం అంటే డిస్కో లైట్స్ లాంటిది, క్షణిక ఆనందం. ఇది క్షణం. ఏ వస్తువు ఆనందం అయినా సరే, నాకు చాలా ఇష్టం అన్నది కూడా, మరి ఇంకో 4 లడ్లు తిను, చాలా ఎగటండి వాంతి వస్తుందంటాడు. ఇష్టమైన మ్యూజిక్ కూడా వింటూ ఉండిపోయి 24/7 వింటావా, అమ్మో వెళ్ళానండి తలకాయ నొప్పి వస్తుందన్నాడు. ఎంత ఇష్టమైనదైనా అది దానికి ఒక పరిమితి ఉంటుంది. అంటే బింబానందానికి పరిమితి ఉండదు, అది ఎప్పుడు అన్నారు. అందుకే సర్వదా స్థితే అన్నారు. నిత్యమైనటువంటిది, సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆనందం. కనుక మనం అటువంటి ఆనంద స్వరూపం అయి ఉండి ఈ చిన్న చిన్న ఆనందం కోసం పాకులాడుతున్నామని చెప్పి ఒక కథ చెప్తాను మీకు ఇప్పుడు. చిన్న కథ, మీరు విన్నారో లేదో తెలియదు నాకు, నేను చెప్తాను. ఒకడు పరిగెడుతూ ఉన్నాడు రోడ్డు మీద. రోడ్డు మీద అంటే చిన్న అడవి లాంటిది. పరిగెడుతూ ఉంటే సడన్గా పులి వెంబడిస్తున్నది వాడిని. ఆ పులి వెంబడిస్తున్న ఇంకాస్త పరిగెడుతున్నాడు. పరిగెట్టి బావిలో పడ్డాడు. పడితే పులి లోపలికి చూస్తుంది వాడిని. వీడు ఎప్పుడు వస్తాడా, వీడిని తిందామా అని. వీడు పడే ముందు కొంచెం వాడి అదృష్టం, భాగ్యం, అక్కడేదో చెట్టు ఊడ లాంటిది ఉంది. చెట్టు బావిలో ఊడలు పెరుగుతుంటాయి కదా, చెట్టు వేర్లు గట్టిగా పెరుగుతుంటాయి ఆ నీటికి. దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. పడలే కింద. లక్కీగా తప్పించుకున్నాడు. అబ్బా తప్పించుకున్నాను అనుకున్నాడు. ఇది పట్టుకొని వేలాడుతున్నాడు. కింద చూస్తే ముసలి ఉంది నీళ్ళల్లో. ఆ ముసలి నోరు తెరిచి వాడి వైపే చూస్తుంది. వీడు ఎప్పుడు పడతాడా తిందామా, ఎప్పుడు పడతాడా. దానికి ఆకలిగా ఉంది లోపల. మరి అదేం చేస్తుంది, వీడు పడితే తొందరగా మింగేసేద్దాం వీడని చెప్పి అది చూస్తుంది. వీడు పైకి చూశాడు, ఆ పులి చూస్తున్నది. అది వృద్ధాప్యం, ఇది మరణం. ఊహించుకోవాలి ఇదంతా కథ. స్వామిని ఎక్కడ చూశారు ఇదంతా అనకండి. ఈ మధ్యలో ఆ చెట్టు ఊడని ఎలుక కొరుకుతున్నది. ఎలుక కొరుకుతున్నది, అది చూస్తున్నాడు వీడు. ఇంకా కొరుకుతుంటే కాసేపు ఉంటే కింద పడతాడు. ఆ మధ్యలో అంటే ఏమిటి, అక్కడ పులి చూస్తున్న సందర్భంలో ఇక్కడ ఏంటి
ముసలి పైకి చూస్తున్న సమయంలో, ఆ ఎలుక కొరుకుతున్న సమయంలో ఆ చెట్టు కూడా కదిలి ఆ తేనె టీగ తుట్టే కదిలిందండి. కదిలితే అవి కరుస్తున్నాయి, విన్ని కుడతాయి కదా, మరి వాటిని కదిలిస్తే కుడతాయి. కుడుతున్నప్పుడు ఆ తేనె బొట్లు పైనుంచి పడుతున్నాయండి. ఆ తేనె బొట్టుని నాలిక మీద వేసుకున్నాడు, పడింది, చప్పరిస్తున్నాడు. అబ్బా ఎంత బాగుంది తేనె అనుకుంటున్నాడు. ఆ తేనె టీగలు ఏమిటో తెలుసా? వ్యాధులు. వ్యాధి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, పళ్ళ నొప్పి, కన్ని నొప్పి, ఏ నొప్పి లేదు, ఏదో ఒక నొప్పి. ఇది తగ్గితే ఇంకోటి వస్తూ ఉంటుంది. ఆ తేనె తుట్టెలో అవి కుడుతుంటే ఎట్లా ఉంటుందో ఆ కంపారిజన్ అన్నమాట. ఇదంతా పోలిక, ఉపమాలంకారం. ఆ తేనె బొట్టు ఆనందిస్తున్నాడే, ఆస్వాదన చేస్తున్నాడే. ఇంతటి ప్రమాద స్థితిలో కూడా మృత్యు ఒకవైపు ఎదురు చూస్తోంది, ముసలితనం ఒకవైపు ఎదురు చూస్తోంది, తర్వాత వ్యాధులన్నీ చుట్టుముట్టున్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ఆనందం, తేనె బొట్టు లాంటి ఆనందం కోసం మనిషి పరితపిస్తున్నాడు. ఆ తేనె బొట్టు లాంటిది. ప్రతి మనిషి తన యొక్క చిన్న చిన్న సుఖాన్ని అనుభవించేదంతా కూడా అశాశ్వతం, అందులో నిజంగా సుఖం లేదు. అది దానికోసం తాపత్రయపడవాకు అన్నాడు. పరిగెడతాడు 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 మనిషి. ఇలాంటి కథలు చెప్తారు వైరాగ్యం కోసం. విన్నా కూడా వైరాగ్యం రాదు చాలామంది. దానికేనండి ఇవన్నీ. ఇవన్నీ అట్లా ఉండాలి అంతే. గుంపులో గోవింద, నేను ఒక్కడి మాత్రం ఇట్లా వెళితే అవుతుందా ఏంటి? గుంపులో గోవింద అయితే బెస్ట్ అండి, ఎప్పుడు సేఫ్ అంటాడు. సరే నీ ఇష్టం, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్ అని వదిలిపెట్టారు. అది ఇప్పుడు చూసారా, ఆనందము ప్రతిదీ మనం అనుభవించేది ప్రతిబింబానందము. అది ఆనంద స్వరూపము యొక్క ఒక తునక. తెలుగులో చెప్పాలంటే దానికి తునక అంటారు. అది నిజమైంది కాదు. మరి ఏమిటండి ఈ ఆనందం అంటే? అది చెప్తాం తర్వాత వస్తుంది అన్నారు. ఇప్పుడు పూర్వపక్షి వస్తున్నాడు. ఏమంటాడు? ఆత్మ, ఇవన్నీ ఆత్మ కాదండి, బాగానే ఉంది, అసలు మీరు చెప్పే ఆత్మ లేదండి అంటాడు. పంచకోశాల ఆత్మ కాదు, ఓకే అండి. మీరు చెప్పే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఆత్మ అది ఎక్కడ అనుభవానికి వచ్చేది కాదని చెప్పి నిర్ణయానికి వచ్చేసాడు పూర్వపక్షి. క్లాస్ వదిలిపెట్టి పోతాను అంటాడు. అంత తేలిగ్గా ఉండరు, కూర్చోడు క్లాసులో. ఇదంతా అర్థమయ్యేది కాదండి, ఇదంతా ఎవో హెడ్ అండి, ఎందుకండి ఇంత కష్టపడటం అనేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. పూర్వపక్షి చదువుతాం. 11వ శ్లోకం. నను దేహముపసంక్రమ్య నిద్రానందావస్తుషు మా భూతాత్మత్వమధ్యస్తు మన్యస్తు మా భూతాత్మత్వమన్యస్తు న కశ్చిదనుభూయతే. నను అంటేనే పూర్వపక్షి అని అర్థం. అబ్జెక్షన్, యువర్ ఆనర్ అని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. కోర్టులో కూడా అంతే కదా. ఒక ప్లీడర్ గారు చెప్తే నేను ఒప్పుకోను అంటాడు వెంటనే. మరి ఏమిటయ్యా అంటే నేను చెప్పేది కరెక్ట్ అంటాడు. అట్లాగే నను పూర్వపక్షి చెప్తాడు, మీరు చెప్పేది సరికాదు అన్నాడు. దేహముపసంక్రమ్య నిద్రానందా వస్తుషు అన్నాడు. దేహాన్ని మొదలుపెట్టి, అంటే మీరు అన్నమయ కోశం ఆత్మ కాదన్నారు, బాగానే ఉంది. ప్రాణమయం కాదన్నారు, మనోమయం కాదన్నారు, విజ్ఞానమయం కాదన్నారు, ఆనందమయం కాదన్నారు. సరే, అవన్నీ మయట్ అని వికారం అన్నారు. ఆత్మ నిర్వికారం కనుక ఇవి ఆత్మ కాదు అన్నారు. ఇంకొక లక్షణం చూడండి, మయట్ అన్నప్పుడు ఇవన్నీ వికారం. ఇది ఎందుకు ఆత్మ కాదంటే ఇవన్నీ వికారం కనుక, ఆత్మ వికారం లేనిది కనుక
నిర్వికార ఆత్మ సవికార పంచకోశాలు ఎట్లవుతాయి? ఆత్మ కాలేదు అనే విషయం కూడా మనం చెప్పుకోవాలి. అప్పుడు బాగానే ఉంది. నిద్రానంద చూసారా? నిద్రానంద అంటే ఆనందమయ కోశం వరకు పైన అక్కడ వరకు చెప్పారు. మా భూత్ కాకపోతే కానివ్వండి, ఏమైంది? అవి ఆత్మ కాదు, ఓకే, అవి అనాత్మే, ఒప్పుకుంటాను. అయితే ఏమైంది ఇప్పుడు? వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాడికి వాదించడమే ప్రధానం, వినడం కాదు ప్రధానం. అట్లాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు. మా భూత్ ఆత్మ ఆత్మత్వం అన్యస్తు న కశ్చిద్ అనుభూయత్. ఇది అనాత్మ, ఒప్పుకుంటాను, ఇవి ఆత్మ కాదు. అయితే అన్యహాతు కశ్చిత్ న అనుభూయతే. ఈ 5 అనాత్మలు అనుభవానికి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఇది స్థూలం, బాగా తెలుస్తున్నది. ప్రాణం ఇక్కడ చేయి పెట్టండి, తెలుస్తుంది. ముక్కు దగ్గర ఉందండి ప్రాణం, తెలుస్తుంది. తర్వాత మనస్సు, ఎమోషన్స్ తెలుస్తున్నాయి, బాగానే ఉంది. విజ్ఞానం కూడా కాస్త తెలుసు, ఇది తెలుసు, అది తెలియదని తెలుస్తుంది. ఆనందం తెలిసింది. మరి ఆత్మ అనేది ఎట్లా తెలుస్తుందండి? అన్యహాతు, వేరే అనుభూతికి ఏం లేదుగా ఆత్మ అనేది. మాకు అనుభూతికి లేదే, నా అనుభూయతే అన్నాడు. అప్పుడు విద్యారణ్యుల వారు చెప్తున్నారు 12వ శ్లోకం. భాడం నిద్రాదయ సర్వే అనుభూయంతే న చేతరః తథాప్యేతే నుభూయంతే ఏన తం కో విచార నివారయేత్. బాఢం, సరే, ఇది సంస్కృతంలో బాఢం అంటారు. బాగానే ఉంది, నువ్వు చెప్పింది కరెక్టే, అవి అనాత్మ అని తెలుసుకున్నావు, ఇది అనుభూతికి లేదంటున్నావు, ఇంతవరకు అర్థం చేసుకున్నావు కదా, నేను చెప్తా విను. ఆ ఆత్మ అనుభూతికి రాదు. అనుభూతికి రానంత మాత్రాన అది లేదు అని అనలేదు అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నిద్రాదయ సర్వే. ఇప్పుడు నిద్ర వరకు, ఆనందమయ కోశం వరకు వెళ్ళాం మనం. నిద్రలో కూడా ఆనందాన్ని అనుభవించు. అందుకే హాయిగా నిద్రపోయేటప్పుడు అందరూ నిద్రపోవడానికి ఇష్టపడతారు. అక్కడ అత్తగారి గొడవ ఉండదు, ఏ పోట్లాటల గొడవలు ఉండవు కనుక నిద్రాదయ ఆది పదార్థ మిగతా అనుభూతులన్నీ కూడా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలు అవన్నీ కూడా అనుభూయంతే అన్నాడు. అవన్నీ అనుభూతానికి వస్తాయి. నచ ఇతర అన్నాడు. సర్వే అనుభూయంతే, అవన్నీ అనుభూతికి వస్తాయి. నిద్రాదయ సర్వే అనుభూయంతే. తథా అపి, అయినప్పటికీ కూడా జాగ్రత్తావస్థలో అన్ని అనుభూతికి వస్తాయి, స్వప్నావస్థలో అన్ని అనుభూతికి వస్తాయి. పెట్టి మర్చిపోయిన స్వప్నం ఏమొస్తుందండి? పెట్టి మర్చిపోయినాను, రైలు మిస్ అయినాను, ఇవే వస్తుంటాయి ఎక్కువగా. మంచివి రావచ్చుగా అంటే రావు, ఇట్లాగే వస్తాయి. ఏదో వస్తాయి, స్వప్నము అనుభూతికి వస్తాయి. నిద్రలో కూడా సుఖం అస్వాప్సం నాకించింది అదే దిశం అనుభూతికి వచ్చింది. ఇంకా నీ ఆత్మ ఎక్కడుంది అంటాడు పూర్వపక్షి. నీ ఆత్మ ఎక్కడుంది అనుభూతికి? ఇంత చక్కటి 5 కోశాల్లో అనుభూతిని వదిలిపెట్టి, ఏమండి విషయం చూడండి, ట్రాజడీ ఎట్లుంటుందంటే, మనకు తెలిసిందంతా అనాత్మ అంటుంది శాస్త్రం, మనకు తెలియనిదేదో అది సత్యం, అది ఆత్మ అంటుంది. అది కష్టమైన విషయం. ఇప్పుడు మాకు తెలిసిందేదో కాస్త ఆత్మని చెప్పొచ్చు కదా, నీకు తెలిసిందా ఆత్మ కాదు అంటుంది, అంతే. ఇదెక్కడి గొడవ అండి? తెలిసిందేదన్నా చెప్పచ్చు కదా. ఒకటి కాకపోతే ఒకటన్నా లేదా ఈ ప్రపంచంలో అంటే, లేదయ్యా తెలిసింది అంటే ఆత్మ కాదు అని అన్నాడు. అని ఇవన్నీ తెలిసినవి కాబట్టి ఇవన్నీ ఆత్మ కాదు. తథా అపి, అయినప్పటికీ కూడా, ఏతే
అనుభూయంతే, ఇవన్నీ దేని వలననైతే అనుభవింపబడుతున్నావో, ఏన అనుభూయంతే. ఏన అనేది తృతీయ విభక్తి. దేని చేతనైతే నువ్వు ఈ దేహాన్ని, అన్నమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని, ఆ నిద్రలో వచ్చే ఆనందాన్ని అన్నీ అనుభవిస్తున్నావో దాన్ని ఎవడు కాదనగలడు? కో నివారయేత్. తెలుగు భాష చూడండి ఎంత అందంగా ఉంటుందో. అందుకని సదాత్మానంద గారు ఆ రోజు ఏం చెప్పారు? మీరు ఏ భాషలో ఆలోచిస్తారో ఆ భాషలో వినండి అన్నారు. విన్నారు ఎక్కడైనా ఇంతవరకు ఆ మాట వినలేదు కదా? ఎంత గొప్ప విషయం చూడండి అది. మనం ఏ భాషలో ఆలోచించడానికి ఒక భాష ఉంటుందా? ఉంటుంది. ఒక లాంగ్వేజ్ ఇంటర్నల్ ఆడియో జరుగుతూ ఉంటుంది లోపల. వీడియో థాట్స్, ఆడియో థాట్స్ అంటాను నేను ఇంగ్లీష్లో దాన్ని. ఆడియో థాట్స్ వాట్ లాంగ్వేజ్? తెలుగు లాంగ్వేజ్ అండి మా ఆడియో కూడా అన్నాడు. కోనివారయేత్. దీన్నంతటి తెలుసుకుని నాకు ఆత్మ అనేది అనుభూతికి లేదంటున్నాడు వాడు. చూడండి ఎంత డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు విద్యారణ్యుల వారు. అసలు వీటినన్నింటినీ అనుభవిస్తున్న వాడిని ఎవరు నిరాకరించగలడు? కహ నివారయేత్. ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరంటే అవన్నీ తెలుసుకుంటున్నావు కాబట్టి ఆత్మ ఖచ్చితంగా ఉన్నది అన్నాడు. ఆత్మ వలననే నువ్వు తెలుసుకుంటున్నావు అని అర్థం. ఇవన్నీ పుస్తకాల్లో లభించవండి. ఇప్పుడు దానికి మనం వెళ్ళాలి లోపలికి. అనాలిసిస్ ఏమిటది అంటే, అన్నమయ కోశాన్ని తెలుసుకుంటున్నావు, విజ్ఞానమయ కోశాన్ని తెలుసుకున్నావు. ఎలా తెలుసుకున్నావు? ప్రతిబింబం చిదాభాస ఏర్పడితేనేగా తెలుసుకున్నావు. చిదాభాస ఎట్లా ఏర్పడింది? చిత్తు ఉంటేనేగా ఏర్పడింది. చిత్తు ఎవరు? ఆత్మే కదా, బింబ చైతన్యమే కదా, బ్రహ్మస్వరూపం కదా. అది లేకపోతే నీకు ప్రతిబింబం ఎక్కడుంది? ప్రతిబింబం లేకపోతే వృత్తి ఎక్కడుంది? వృత్తి లేకపోతే ఆలోచన ఎక్కడుంది? ఆలోచన లేకపోతే ఈ జ్ఞానం ఎక్కడుంది? ఇది దేహము, ఇది ప్రాణము, ఇది మనస్సు, ఇది బుద్ధి అని ఎక్కడుందయ్యా? అయిపోయింది. కోనివారయే. అర్థమైందా? అర్థమైనట్లుందండి. అర్థం కావాలి, ఇంతకంటే తేలిగ్గా చెప్పలేదు. ఆ వాక్యం చూడండి, మాట ఎంత పవర్ఫుల్ అంటాడు. ఏన అనుభూయంతే అన్నాడు. ఇవన్నీ ఎవరి చేతనైతే అనుభవిస్తబడుతున్నాయో దాన్ని ఎవడు నిరాకరిస్తాడు, నివారించగలడు అన్నాడు. పోవయ్యా అన్నట్లే కదా అర్థం. పోవయ్యా అని. ఆ మాత్రం తెలియదా నీకన్నాడు. అది బాగానే ఉందండి, మాకు అర్థం కావాలి కదా అని చెప్పి స్టూడెంట్స్ అందరూ అడుగుతారు కదా. అందుకని మీకు చెప్పాను. బింబ చైతన్యం ఆత్మ, నేను నేను నేను. ఆ నేనులో రెండు ఉన్నాయండి, అహంకారము, అహం. ఈ 5 వేళ్ళు అండి. ఇప్పుడు వేదాంతం అంతా 5 వేళల్లో అయిపోతుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మూడింటిలో ప్రతిబింబం చిదాభాస ఏర్పడింది. దాన్ని అహంకార అంటారు. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను భార్యని, నేను భర్తని, ఇట్లా చెప్తుంది చూసారా? కర్తృత్వం. ఇది అహంకారం, ఇది అహం చైతన్యం. ఈ చైతన్యం నుంచి చిదాభాస ఏర్పడి ఈ శరీరాల్లో, అందుకనే ఎప్పుడు ఇది వేలు ముందుకు చూపిస్తుంటుంది. ఇది అహంకారం. దీన్ని వంచాలి. నమస్కారం చేయవే, ముందుకి సాష్టాంగం చేయి, పంచాంగం చేయి అని చెప్పి దీన్ని వంచుతూ ఉంటేనే అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి. ఇది అంగుష్ఠమాత్ర పురుష, ఆత్మ చైతన్యం. ప్రతిబింబము అహంకారం, ఇది తాను స్వతంత్రంగా ఉండలేదు. ఈ ఆత్మకి రూపం లేదు, ఇవి జడం. ఈ రెండిటి మధ్యలో ఇది ఒకటి వచ్చి చిదాభాసం ఏర్పడి అహంకారం నేను 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 అంటుంది. ప్రతిబింబ ముఖం లాంటిది ఇది. ఇది బింబ ముఖం లాంటిది. ప్రతిబింబ ముఖం ఎందుకండి మీకు? చూడాలి, అద్దం చూసుకుంటారు. ఎందుకంటే బింబ ముఖం మీద బొట్టు పెట్టుకోవడానికండి. అలా ప్రతిబింబ ముఖం మీద బొట్టు పెడతారా, బింబ ముఖం మీద బొట్టు పెడతారా?
ఏమిటి డౌట్గా ఉందా? పెద్దగా చెప్పచ్చు కదా. బింబ ముఖం మీద పెడతారు. ఏదండి నా అద్దం బెల్జియం అద్దం అండి, అందుకని ప్రతిబింబ ముఖం మీద పెడతానండి అని అంటారు ఎవరన్నా. వాడిని మెంటల్ హాస్పిటల్లో చేరుస్తాం. అది బింబ ముఖం మీదనే పెట్టుకుంటాం. కనుక అద్దం మీద ప్రేమతో అద్దంలో చూసుకుంటున్నావా, నీ ముఖం మీద ప్రేమ వలన అద్దంలో చూసుకుంటున్నావా? ముఖం మీద ప్రేమతో అద్దంలో చూసుకొని ఆ ప్రతిబింబ ముఖాన్ని చూసి ఎంత అందంగా ఉన్నా మన ముఖం మనం చూసుకోలేము. మన వీపు మనం చూసుకోలేము, మన ముఖం మనం చూసుకోలేము. ఏమిటి పెద్ద గొప్ప? ఏమిటండి మన గొప్ప? మన ముఖం మనం చూసుకోలేము, మన కళ్ళు మనం చూసుకోలేము. అందుకని గర్వపడు, అహంకారం వద్దు, కాస్త తల ఉంచు అంటాం. ఇది స్వతంత్రంగా ఉండలేదు ప్రతిబింబం. ఈ మూడు లేకుండా ఇది ఉండలేదు. చిత్ లేకుండా ప్రతిబింబం ఉండలేదు. కనుక ఇది అహంకారము. మనం ఇవి వ్యక్తం అవుతుంటే కనపడుతుంటాయి, మనకు అనుభూతికి వస్తుంటాయి, ఇది అనుభూతికి రాదు. కానీ ఇది లేకుండా, ఈ బింబ చైతన్యం లేకుండా, అంగుష్ట మాత్ర పురుష లేకుండా ఇవి పనిచేయలేవు. జడం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వీళ్ళందరూ జాయింట్ వెంచర్ అండి, అందరు కలిసి బిజినెస్ చేస్తుంటారు. చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సార్ట్ అవుట్ అన్నమాట, ఉపయోగించుకోవాలి. ఆత్మ మేనిఫెస్ట్ అవ్వడానికి, వ్యక్తం కావడానికి 3 శరీరాలు కావాలి. 3 శరీరాల్లో ఆ సూక్ష్మ శరీరంలో ఇది ఏర్పడుతుంది ప్రతిబింబం. ఏర్పడినప్పుడు ఈ ప్రతిబింబం దేనికోసం? ఈ బింబ చైతన్యం నేను అని తెలుసుకోవడం కోసం. ఎందుకంటే దానికి రూపం లేదు, నామం లేదు, రూపం లేదు. తనకు తానుగా సాక్షి చైతన్యంగా తాను ఉండాలి అంటే ఈ 3 కావాలి. అందుకనే శరీరం అనేది ఒక సాధనం. దేర్ఫోర్ దేహం దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అందుకనే ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, పోషించుకుంటూ, యోగా చేసి, ప్రాణాయామం చేసి, ధ్యానం చేసి, అన్నీ పెట్టి, అమ్మ బాగున్నావా, దొరకునా ఇటువంటి సేవ అని సేవ చేసి, దేనికంటే ఆత్మనైన నేను వ్యక్తం కావడానికి ఇది సహాయపడుతున్నది. తటస్థ లక్షణం. స్వరూప లక్షణం అది తాను స్వయంగా ఉంటుంది, కానీ వ్యక్తం కాలేదు. శరీరాలు కావాలి, 3 శరీరాలు. ఈ 3 శరీరాల్లో అవన్నీ కూడా జడము. వాటి ద్వారా ఆత్మనైన నేను అహం, అహమస్మి బ్రహ్మ, అహమస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని. అందుకని ఈ వృత్తి ఇదంతా కూడా ఒక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఆత్మని కాదు చెప్పండి. ఇప్పుడు ప్రతిబింబ చైతన్యం ఎప్పుడు ఏర్పడుతున్నది, చిరాభాస ఏర్పడుతోంది, వృత్తి జ్ఞానం వస్తున్నది, ప్రమాతనవుతున్నాను, తెలుసుకుంటున్నాను. ఎప్పుడు బింబ చైతన్యం లేదు చెప్పండి. ఇప్పుడు ప్రతి బోధ విదితం మతం అన్నాడు. బోధం ప్రతి విదితం అన్నాడు. ప్రతి జ్ఞానమునందు మనకు ఈ ఆత్మ నేను నేను అనేది వ్యక్తమవుతూనే ఉన్నది, తెలుసుకో అంటాడు. కో నివారయేత్ కహ నివారయేత్ అనే దానికి ఇంత ఉందండి వెనకాల. ఆయన పాటికి ఆయన 2 అక్షరాలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కహ నివారయేత్ కనుక ఇదంతా ప్రూఫ్ అన్నమాట. అర్థమైందా? తర్వాత శ్లోకం. స్వయమేవానుభూతిత్వాత్ విద్యతే నామ నానుభావ్యత జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ అజ్ఞేయోనత్వసత్తయ. అజ్ఞేయో అని ఉంది అక్కడ విభజించుకోవాలి. జ్ఞాతృ జ్ఞాన అంతర అభావాత్ ప్లస్ అజ్ఞేయ.
ఇప్పుడు విషయానికి వచ్చేస్తున్నారు. అనాత్మలన్నీ నెట్టేసేసాం. ఈ ఆత్మ అనేటువంటిది కహ నివారయేత్ అని చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి చెప్తున్నారు. స్వయం, సెల్ఫ్ ఎవిడెంట్ అని అర్థం. స్వయమేవ, దానికి ఎవరు అక్కర్లేదు. ఇప్పుడు ఈ లైట్ను చూపించడానికి ఏ లైట్ కావాలి? ఈ లైటు చూడాలంటే ఇంకో లైట్ కావాలి? అక్కర్లేదు. ఆ లైట్ అన్నీ చూపిస్తున్నది మనకు. ఆ లైట్ ద్వారా అన్నీ చూస్తున్నాం. దాన్ని చూడటానికి ఏ లైట్ అక్కర్లేదు. అలాగే ఆత్మకి జ్యోతి అని పేరు. స్వయం జ్యోతి బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు చెప్తారు. ఈ ఆత్మ అనేది స్వయం జ్యోతి అంటే సెల్ఫ్ ఎవిడెంట్ అని అర్థం. స్వయం ప్రకాశం అన్నారు. నత్ర సూర్యో భాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ముండకోపనిషత్తులో. తర్వాత భగవద్గీతలో న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక. అంక తర్వాత వద్దు, ఇంతవరకు చాలు. ఎందుకంటే అంతవరకే మనకు అవసరం. స్వయమేవ అనుభూతిత్వాత్. ఇక్కడ చూడండి, ఆ మాట చెప్పేసింది ఉపనిషత్తు. మన హోంవర్క్ ఏంటి? ఇక్కడే మనకు గురువు అవసరం. నేను అన్ని పుస్తకాలు చదువుతానండి, నా దగ్గర బోర్డు పుస్తకాలు ఉన్నాయండి అంటుంటారు అందరూ. ఉన్నాయా అంటే ఇంకా మీకు జ్ఞానం రాదు అని అర్థం. పుస్తకాలు ఉన్నాయి చదువుతున్నానంటే అయిపోయింది అని అర్థం, అవుట్. నా గురువు గారు ఉన్నారండి, ఆయన చక్కగా వివరించి చెప్తారు అంటే ఆశీర్వాదం. ఎందుకంటే పుస్తకాల్లో చదివితే అర్థమయ్యేది కాదు. ఎందుకన్నానంటే స్వయం ఏవ అనుభూతిత్వాద్ విద్యతే విద్యతే న అనుభావ్యత అన్నాడు. ఈ ఒక్క లైన్ మీద వారం రోజులు మాట్లాడచ్చు, పుస్తకం లేకుండా. వినేవాడు ఉంటే మాట్లాడచ్చు, లేకపోతే ఏం మాట్లాడదాం, గోడతో చెప్పుకోలేం కదా. సరే, స్వయమేవ, స్వయంగానే అనుభూతిత్వాత్. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్పాలి. నేను దిగాలి పైనుంచి, అక్కడి నుంచి ఉపనిషత్తు దగ్గర నుంచి మీకు అర్థమయ్యేట్లు దిగాలి. ఎలా అంటే ఇక్కడే ఇప్పుడే నేను ఆత్మ అని తెలుసుకోవాలి అంతే. ఎలా? స్వయంగా అనుభవానికి వస్తున్నది. దేని వలన దానికి దేని అవసరము లేదు అనేటువంటి దానికి నువ్వు ఎంతన్నా చదువు పుస్తకాలు, ఎంతమంది ఉపన్యాసాలన్నా విను, రాదది. మరి ఎట్లా వస్తుందండి? చిన్న చిన్న టెక్నిక్ ఉంది దానికి. నా సొంత టెక్నిక్. సొంత టెక్నిక్ అంటే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క పద్ధతి, మెథడాలజీని ఫాలో అవుతారు. అంటే ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది ఆడియన్స్ని బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, భార్యాభర్తలు ఉన్నాడు. భర్త భార్యని ఏమే నేనున్నానా లేనా కాస్త చెప్పు అంటాడా? నేనున్నానా లేనా చెప్పవే అని. పాపం భార్య బాధపడుతుంది అట్లా అడిగితే. అవునా కదా? సేమ్ పర్సన్ అయితే అట్లా అడగడు కదా. మళ్ళీ అటు ఎందుకు లేదు, ఆ కేసు వద్దు. నేనున్నానా నేనని ఎవరికి సందేహం రాదు. నా ఉనికి నేను సందేహించను. అవునా కదా? భార్య కూడా ఏమండి నేనున్నానా నేనే చెప్పండి అనుమానపడి. కానీ ఇంకొక వ్యక్తి, మూడవ పర్సన్ని, ఆయన ఉన్నారండి, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి ఇంట్లో, ఫలానా ఆయన ఉన్నారా అండి అని అడుగుతాం. అక్కడ ప్రశ్న వేస్తాం. లేరండి బయటికి వెళ్ళారండి, మార్కెట్కి వెళ్ళారండి అంటుంది ఆవిడ. దట్ ఈస్ ఓకే. కానీ తనను తాను సందేహించడు. ఎప్పుడు తన ఉనికిని తాను సందేహించాడు మనిషి. నేనున్నానా లేనా అని నాకు సందేహం ఉండదు. ఉందా? ఉండదని అనుకుంటున్నా. ఇప్పుడు హాల్లో పంచదశి క్లాసులో కుర్చీలో కూర్చున్నారని మీకు తెలుసా తెలీదా? గిచ్చి చూసుకుంటారా కాసేపు?
ఉండండి స్వామి, మీరు అన్న తర్వాత కొంచెం అనుమానం వస్తుంది, నేను గిచ్చి చూసుకుంటాను. ఇదేమిట్రా గిచ్చుకోవడం, ఎప్పుడు రాదండి. అది స్వయమేవ అనుభూతిత్వాత్. చూసారా, ఇది ఏ పుస్తకంలో రాస్తారు, ఎక్కడ రాస్తారు? ఎవరు రాయరు, అవసరం లేదు, రాసిన అర్థం కాదు. నన్ను నేను, నా ఉనికిని నేను సందేహించను. నిన్నటి నుంచి ఇప్పటికి 4 క్లాసులు, ఇది 4వ క్లాసు. ఇంకొక విషయం చెప్పాలి మీకు. సత్యం అనేదానికి ఉనికి అని పేరు, జ్ఞానం అనేదానికి ఎరుక అని పేరు. నా ఉనికిని, నా ఎరుకను నేను సందేహించను. నేను ఉన్నానని నాకు తెలుసు. ఆ తెలుసు అనేటటువంటిది కాన్షియస్నెస్. నేను ఉన్నాను అనేది ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను అంటే నాకు తెలిసి ఉండాలి, నాకు తెలుసు అంటే నేను ఉండి ఉండాలి. నాకు తెలుసు అన్నాడు, ఉన్నవాడికి తెలుసా, లేనివాడికి తెలుసా? బట్టే తెలుగు లాంగ్వేజ్ చూడండి, ఇది భాషా సౌలభ్యం అంటే. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, the one who is conscious of is existent entity or a non-existent entity. English. Yeah. He must be existent. To be conscious of, you must be existent. If you are existent, you must be conscious of. అందుకనే ఉనికి ఎరుక, సత్యం జ్ఞానం. సత్యం సదేవ చిత్ చిదేవ సత్ అన్నారు. చైతన్యమే జ్ఞానస్వరూపం, చైతన్యం బ్రహ్మ, చిత్ ఏవ సత్, సత్ ఏవ చిత్ అని ఎందుకన్నారు ఇప్పుడు తెలిసిందా? నేను ఉన్నాను, నా ఉనికి నాకు తెలుసు. ఏమంటే మీ ఉనికి మీకు తెలుసా తెలియదా? కుర్చీలో కూర్చున్నారని తెలుసు, క్రింద కూర్చున్న వాళ్ళకి కింద కూర్చున్నామని తెలుసు, సత్సంగ్ హాల్లో ఉన్నామని తెలుసు. ఆ ఉనికి నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఆర్ యూ కాన్షియస్ ఆఫ్? నువ్వు ఉన్నావని నీకు తెలుసా? తెలుసు, నేనున్నానని నాకు తెలుసు, నేనున్నానని నాకు తెలుసు. తెలుసు, తెలియడం అనేది అన్యదేవ విదితాద్ అథో విదితాదధీ అన్నాడు. అందుకే కేనోపనిషత్తు. తెలుసుకోనబడే దానికంటే నేను భిన్నము, తెలుసుకునేవాడు వేరు, తెలుసుకునబడేది వేరు. తెలుసుకునేవాడు కర్త, ప్రమాత. తెలుసుకునబడేది నాకంటే వేరు. నేను ఇప్పుడు చూడండి, క్లిప్ తెలుసుకుంటున్నారా లేదా? మీరు క్లిప్పు కాదు కదా, ఏమిటి సందేహమా? క్లిప్ ఈజ్ ఆబ్జెక్ట్, నేను సబ్జెక్ట్. సబ్జెక్టు ఆబ్జెక్ట్ డిఫరెంట్. కర్త కర్మ, ప్రమాత ప్రమేయం. ఈ క్లిప్ పట్టుకున్నాను, నేను కర్తని. ఏం పట్టుకున్నాను? క్లిప్ పట్టుకున్నాను. ఇది కర్మ, ఆబ్జెక్ట్. కర్మ అంటే పని కాదండి, ఇక్కడ విభక్తుల ప్రకారం కర్మ అంటే ఆబ్జెక్ట్, కర్మకారకం. నేను కర్తృకారకం, నేను ప్రమాతని, ఇది ప్రమేయం. క్లిప్ నేను కాదు, క్లిప్ నేను తెలుసుకునేవాడిని, క్లిప్ని. అర్థమైందా? కనుక తెలుసుకొనబడేది ఎప్పుడు కూడా తెలుసుకునేవాడి కంటే భిన్నము. శరీరం తెలుసుకుంటున్నాను కనుక నేను శరీరం కాదు, శరీరం నాకంటే భిన్నం. ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. నేను తెలుసుకునేవాడిని, తెలుసుకున్నబడుచున్నది కనుక ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు శరీరం మీరు అవుతారా? అన్నమయ కోశం మీరు అవుతారా? కావడానికి వీల్లేదు. మై డాగ్ అంటాడు, నా కుక్కపిల్లండి అన్నాడు. నీ కుక్కపిల్ల నువ్వు కాదు కదా. వాట్ ఈజ్ మైన్ ఈజ్ నాట్ మీ. నాది నేను కాదు. చిన్న పాటల్లో వెనకటి రోజుల వేదాంతం ఉండేది. నాది అది అనుకున్నది నీది కాదురా అని ఒక పాట ఉండేది.
నాది అంటే నాకు సంబంధించింది నేను కాను. ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాది ఎప్పుడు నేను వేరు, నాది వేరు. నా హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఉంది పక్కన, నా హ్యాండ్ బ్యాగ్ వేరు, నేను వేరు. కొంతమంది కుక్క పిల్లని పట్టుకుంటారు, నా కుక్క పిల్ల నేను వేరు, నా కుక్క పిల్ల వేరు. ఆయన తాబేలు అని చెప్పాను కదా, తాబేలు వేరు, ఆయన వేరు. అట్లా ప్రతి వస్తువు అండి, ప్రతి వస్తువు. ప్రాణం, నా ప్రాణం అంటాడు, నేను ప్రాణం అనలే, నా ప్రాణం అన్నాడు. అంటే నువ్వు ప్రాణం కాదనే కదా అర్థం, తెలియకుండానే చెప్తున్నావు కదా నువ్వు ప్రాణం కాదని. చూసారా, నా మనస్సు అన్నావు కానీ నువ్వు మనస్సు అని చెప్పలేదు, నా మనస్సు అన్నావు కనుక మనస్సు వేరు, నువ్వు వేరు. మనోమయ కోశం వేరు, నువ్వు వేరు. నా బుద్ధి అన్నావు, నేను వేరు, నా బుద్ధి వేరు. ఇవాళ నా ఆనందంలో చాలా డిఫరెన్స్ ఉంది అండి అన్నాడు. నీ ఆనందం వేరు, నువ్వు వేరా, అది ప్రతిబింబ ఆనందం. చూసారా, ఇక్కడే అర్థమైపోయింది కదా మనకు నేను కాదు అంటే. ఈ పంచకోశాలు నేను కాదనడానికి ఇదొక మండి తార్కాణం. అప్పుడప్పుడు వస్తుంటాయండి మధ్య మధ్యలో, మీరు గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి, నా మీ ఇష్టం అంతా. సరే, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎగ్జిస్టెన్స్, ఉనికి, ఎరుక. నేను ఉన్నాను, నాకు తెలుసు. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ యామ్ అంటాం. యామ్నెస్, ఈజ్నెస్, హెల్పింగ్ వెర్బ్. యామ్నెస్, నేను ఉన్నాను. యామ్నెస్, ఐనెస్, నేను. ఇలా జరిగి కూర్చోమ్మా, ఇలా జరిగి కనపడు. ఓకే. యామ్నెస్, ఐ ఈజ్ కాన్షియస్నెస్, యామ్నెస్ ఈజ్ ఈజ్నెస్, ఈజ్నెస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, ఐ ఈజ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఎరుక, యామ్నెస్ ఈజ్ ఉనికి. ఐ యామ్ బ్రహ్మ చైతన్యం. ఐ యామ్ బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి. మీరు వాచి చూసి వదిలిపెట్టాను నేను, ఇప్పుడు ఇంకా 10 నిమిషాలు తీసుకుంటాను. అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్. వాట్ ఐ యామ్, మేల్, ఫిమేల్, మదర్, బ్రదర్, ఫాదర్, సిస్టర్, ఆఫీసర్, డాక్టర్, I am. That role is not mine, that belongs to అహంకారం. శరీరం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం కోశాలకు సంబంధించింది. నేనులో మార్పు లేదు, ఐ యామ్లో మార్పు లేదు. మిగతా వాటన్నిటి మారుతూ ఉంటాయి. మారేవన్నీ కూడా, వికారం చెందేవన్నీ కూడా బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా. ఈ ఒక్క మాట చూడండి, స్వానుభూతిత్వాత్. ఇప్పుడు నేనున్నానని నాకు స్వ అనుభవం. ఐ నీడ్ నాట్ వెరిఫై ఫ్రమ్ మై శిష్య, డిసైపుల్, స్టూడెంట్. నేనున్నానని అయినా చెప్పు. ఏ గురువు అడగడు, ఏ భర్త భార్యను అడగడు, ఏ భార్య భర్తను అడగదు, ఏ వ్యక్తి అడగడు అవతల వాడిని. ఇది స్వానుభవం అంటారు. నా తద్భాసయతే సూర్య. అక్కడ సూర్యుడు వచ్చి చెప్పాల్సిన పని, సూర్యుడు ఉండాలంటే నేను ఉండాలి. సూర్య అస్తి. ఐ ఆమ్ గివింగ్ ఎగ్జిస్టెన్స్ టు సన్, మూన్, స్టార్స్. అనుభాతి సర్వం అన్నాడు. సూర్యుడు, చంద్రుడు, ఏ లైట్ కూడా నన్ను ప్రకాశింప చేయలేవు, నా చేత అవి ప్రకాశింపబడుతున్నాయి. ఎలా ప్రకాశింపబడుతున్నాయంటే నేను వాటికి ఉనికి ఇస్తాను అంతే. ఇంత ఉంది ఈ శ్లోకంలో. చూడండి ఒక్కసారి శ్లోకంలో, స్వయమేవ అనుభూతిత్వాత్. ఇది హేత్వర్తే పంచమి అంటారు. ఇది హేతు, ఈ కారణము చేత. స్వయమేవ, స్వయంగానే అనుభూతికి ఉండడం వలన అన్నారు. వేరే సహాయం లేకుండా అని అర్థం. మరొకళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు నువ్వు ఉన్నావా లేదా అని.
నువ్వు అంటే మళ్ళా లక్ష్యార్థం తీసుకోవాలి, వాచ్యార్థం తీసుకోకూడదు. ఇప్పుడు ఇది అహంకారం తీసుకుంటే వాచ్యార్థ అహం, వ్యావహారిక అహం, భర్తగా, భార్యగా, శిష్యుడిగా, శిష్యురాలిగా వ్యావహారికంగా చేసేదంతా అహంకారం. కానీ ఇందులో ఏ రోలు ఉండదు. అహంలో ఐ యామ్ తర్వాత ఇవన్నీ వస్తాయి. కనుక ఇప్పుడు మనకు దీని మీద ఫోకస్ చేయాలి, అహం అనే దాని మీద. అహం అంటే ఇక్కడ ఐ యామ్, ఉనికి ఎరుక, అంగుష్ట మాత్ర పురుష. దీని మీద మనకు ఫోకస్, స్వానుభూతిత్వాలు. ఎందుకంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటేనే ఇది ఉంటేనే ఇది పనిచేస్తుంది, వేరే అవసరం లేదు. విద్యతే న అనుభావ్య నానుభావ్యత, దానికి వేరే ఒక లైట్ లాంటిదో వేరే ఒక ప్రమాణం అవసరం లేదు దాన్ని చూపించడానికి. అందుకని ఆత్మని ఇది అని చెప్పలేము, ఇది అని చెప్పాల్సిన పని లేదు. ఇక్కడే నేనే ఆత్మనై ఉన్నప్పుడు, అందుకనే ఉనికి ఎరుకనైన నేనే. ఈ నేనే అన్నప్పుడు మీరు జాగ్రత్తగా లక్ష్యార్థ అహం తీసుకోవాలి, వాచ్యార్థ అహంకార తీసుకోకూడదు. మీకు చాలామందికి వాచ్యార్థ లక్ష్యార్థ తెలిసి ఉంటుంది. భాగత్యాగ లక్షణం చేసినప్పుడు ఈ లక్ష్యార్థ అహం మీదనే మహావాక్యం తత్ త్వమ్మసి అంటుంది. అప్పుడైతేనే నీకు తెలుస్తుంది. లేకపోతే ఇది పట్టుకొని వేలాడుతుంటావు. గురువు గారేమో లక్ష్యార్థం దృష్టితో మాట్లాడుతుంటాడు, నువ్వేం వాచ్యార్థంలో వింటూ ఉంటావు. రెండు జల్లు కావు, అప్పుడు నీకు నిద్ర వస్తుంది. కనుక నా అనుభావ్యత, దీనికి వేరే బాహ్యమైనటువంటి ఒక ప్రకాశము కానీ తెలియజేసేది కానీ అవసరం లేదు. జ్ఞాతృ జ్ఞానాంతరాభ్యాం అభావాత్, దీనికి జ్ఞాతృ జ్ఞాన అనేది లేదు. ఇప్పుడు మనం త్రిపుటిలో చెప్పాం, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. ఇందాక ఒక త్రిపుటి చెప్పా, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, కర్త, కర్మ, కరణం. మరి ఇంకో త్రిపుటి చెప్తా. అదేమిటి అంటే జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. జ్ఞాత అంటే తెలుసుకునేవాడే, జ్ఞేయం అంటే తెలుసుకునేవాడేది, ఆబ్జెక్ట్, ఒక వస్తువు. జ్ఞేయం, జ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞేయం. జ్ఞానం నాలెడ్జ్. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం మరొక త్రిపుటి. కర్త, కర్మ, కరణం అన్నప్పుడేమో కర్మేంద్రియాలు పనిచేసేటప్పుడు కర్త, కర్మ, కరణం. జ్ఞానేంద్రియాలు పనిచేసేటప్పుడు జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అన్ని టెక్నికల్ టర్మ్స్ అన్నమాట, పారిభాషిక పదాలు. కనుక ఇప్పుడు ఇది లేకుండా, ఈ నాలుగు లేకుండా, ఈ శరీరాలు ప్రతిబింబం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. తనను తాను తెలుసుకోలేదు, తెలుసుకోవలసిన అవసరము లేదు. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కనుక ఈ శరీరానికి థ్యాంక్స్ చెప్పాలి, మనసుకి థ్యాంక్స్ చెప్పాలి. ఆత్మనైన నేను దీని ద్వారా వ్యక్తమవుతున్నాను. అందరం అంతే, అందరము ఆత్మస్వరూపమై ఉండి ఇప్పుడు ఉనికి ఎరుకనై ఉండి అందరం కూడా ఈ శరీరాలు అనేకం కావచ్చు, ఉనికి ఎరుక నేను అయాములు మార్పు లేదు. చూసారా, ఆవిడే అయ్యాం అంటుంది, ఆమె అయ్యాం అంటుంది. నేను 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 అనే దాంట్లో ఏమైనా మార్పు ఉందా? నేను నేను అనే దాంట్లో మార్పు ఉందా? ఇంత కామ్ ప్లేస్ ఎక్కడా దొరకదు. ఈ విషయం వినాలంటే ఇట్లాంటి చోటే వినాలి. నేను అనే దాంట్లో మార్పు ఉందా? 100 మంది చెప్పినా, 1000 మంది చెప్పినా, ఏ భాషలో చెప్పినా మై హూ, నేనున్నాను, నాన్ ఇరికేన్. ఇంకే భాషలోనో చెప్పండి, అంత తెలుగు వాళ్ళే కదా, ఇంకేం భాషలు చెప్తాం. నెక్స్ట్ క్లాసులో అయితే అన్ని భాషల వాళ్ళు వస్తారు. అట్లా ఏ భాషలో చెప్పినా నేనులో మార్పు లేదు. మరి ఎందులో మార్పు ఉందండి? ఆ నేను తర్వాత చేరుస్తానే, నేను అని దీర్ఘం పెడతాడు. ఏమిటి నువ్వు? అక్కడ వస్తుంది వ్యవహారం, అనాత్మ. అర్థమైందా?
ఇదండి విషయం. అయిపోయింది వేదాంతం. పూర్ణమద ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.